హాయ్ అండి అందరికీ. నేను మీ వాసంతి. వెల్కమ్ టు వాసంతి రెసిపీస్. ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ కాకరకాయ నువ్వుపప్పు పులుసు. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, కాకరకాయలు అయితే తీసుకుంటున్నాను నేను. ఒక హాఫ్ కేజీ కాకరకాయలతో పులుసు సరిపోతుంది. చూడండి, ఈ కాకరకాయలు ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే. తర్వాత నీట్గా కడిగేసుకుందాం. చూడండి, బాగా రుద్ది కడగాలి, ఎందుకంటే పైన కెమికల్స్ మందులన్నీ వాడుతుంటారు కదా, అందుకని నీట్గా అయితే వాష్ చేసేసుకుందాం. తీసుకొని ఇలా నీట్గా కడిగిన కాకరకాయలు ఒక కుక్కర్లో అయితే వేసేసుకుందాం. కాకరకాయలు ములిగేటట్టు ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం కడిగిన చింతపండు, ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కల్లుప్పు యాడ్ చేసుకున్నాను, కొంచెం బెల్లం. చూడండి, అన్నీ ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ పైన అయితే మనం పెట్టేసుకుందాం. ఇది ఒక విజిల్ వస్తే సరిపోతుంది. 1 or 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, చల్లారిన తర్వాత ఇవైతే ఇలా బయటికి తీసేసుకుందాం. బయటికి తీసేసుకొని వాటర్ అంతా నీట్గా పిండేసుకోవాలి. దీంట్లో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని మనం ఆయిల్ వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కావలసిన వాళ్ళు మిగతా పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఏ కర్రీ అయినా ఫ్రై అయినా కూడా ఆనియన్స్లో అయితే వేసేసుకుంటాము పసుపు. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇదైతే అయిపోయింది కదా. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక చిన్న సైజు 2 టమాటోస్ అయితే నేను తీసుకున్నాను. ఇలా కలిపేసుకోవాలి బాగా. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటోస్ అనేది తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ప్లేట్ కవర్ చేసేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలు తీసుకొని ఎక్సెస్ వాటర్ అంతా పిండేద్దాము. చూడండి, ఇలా వాటర్ అంతా వచ్చేస్తున్నాయి కదా. ఇదైతే మిడిల్లో ఇట్లా కట్ చేసేసుకోవాలి. దీంట్లో ఉన్న సీడ్స్ కూడా అన్నీ తీసేసుకుందాం. ఇలా లేతగా ఉంటే కొంచెం పర్వాలేదు, ఉంచేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అయితే ఇవి కూడా తీసేసుకోవచ్చు. టమాటోస్ అయితే కుక్ అయిపోయినాయి. చూడండి, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం కాకరకాయలు కట్ చేసుకుంటాం కదా, దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి అది మనకు కావాల్సిన షేప్లో అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. అయితే చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుందాం. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత అయితే సరిపోతుంది. చూడండి, మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకొని ముక్కలు యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎంత సైజు కట్ చేసుకున్నా కూడా త్వరగానే కుక్ అయిపోతాయి. ముక్కలు యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి కలయి పెట్టేసుకోండి. ఇది ఆల్రెడీ మనం ఉడకపెట్టి ఉన్నాం కాబట్టి దీంట్లో మనం ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. కారం యాడ్ చేసేసుకుందాం. కారం ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను, చిన్న స్పూను. ఉప్పు కారం ఎవరికి రుచి తగ్గినంత వాళ్ళు వేసుకోవచ్చు. అట్లే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. కారం స్పైసెస్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదు తక్కువ తింటామంటే తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు.
ఉప్పు ఆల్రెడీ మనం ఉడికిపెట్టేటప్పుడు వేసాము, టమాటోస్లో వేసాం కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఒకసారి ప్లేట్ అయితే పెట్టేసుకుందాం అన్నీ కలిపేసిన తర్వాత. ఇప్పుడు మనం పక్కనే ఒక చిన్న బాండీ పెట్టేసుకొని దాంట్లో నువ్వుపప్పు యాడ్ చేసుకుందాం, ఒక 2 స్పూన్స్. దాంట్లోనే ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి కూడా కట్ చేసి వేసేసుకుందాం పీసెస్. ఈ రెండు కూడా కొంచెం వేపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. దీంట్లో మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టేసుకుందాం. చూడండి ఎలా బాగా వేగిపోయినాయి ఇవైతే రెడ్ కలర్లో. దీంట్లో మనం చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాం. మనం కావలసినంత థిక్నెస్ యాడ్ చేసుకోవచ్చు. పల్చగా కావాలి అనుకుంటే పల్చగా చేసుకోవచ్చు, లేదు థిక్గా కావాలి అనుకుంటే థిక్గా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మీడియంగా యాడ్ చేసుకున్నాను వాటర్ అనేది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకున్నాను. ఇంకా ఉడుకుతుంది కదా, ఉడికినప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇదైతే బాగా ఉడికిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి అండ్ నువ్వులు, ఈ రెండు కూడా మిక్సీ పట్టేసుకొని కర్రీలో యాడ్ చేసేసుకుందాం. స్టవ్ ఆపడానికి ఒక 2 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కావలసిన వాళ్ళు. దీంట్లోనే ఫైనల్లీ ఒక బెల్లం ముక్క, చిన్న ముక్క యాడ్ చేసేసుకోవాలి, బెల్లం తురుము. అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. కర్రీ అయిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు చేదు అనేది తెలియదు. తీపి, కారం, పులుపు అన్నీ తెలుస్తుంది. చాలా బాగుంది ఈ రెసిపీ అయితే. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.